మీరు ఏమైనా మాకు ఏమీ సేవ చేయలేదని అడుగుతున్నామా? లేదు కదా. అట్లాంటప్పుడు ఎందుకయ్యా మా మీద ఇంత కక్షని? ఎలక్షన్ అంటే మేము దాన్ని దృష్టిలో పెట్టుకోలేము. అసెంబ్లీ జరుగుతుంది, అందరిలో అడుగుదాము, మా కోరికలు తీరుస్తాడు. మేము అదే పనిగా శ్రమించి ఎన్నుకున్న నాయకుడయ్యా నువ్వు. అట్లాంటప్పుడు నువ్వు మా బాధ వినాలి కదా. వినకుండా ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు? అంగన్వాడీ సమ్మెలో పాల్గొంటున్నాము. ఇది ఈరోజు 3వ రోజు. ఈరోజు మా సమస్యలు ఏపీలో అన్ని చోట్ల కూడా ఇదే విధంగానే చేస్తున్నారు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమస్యను మేము ఇట్లనే ఇదే విధంగానే సాధించుకుంటాము. ఈరోజు మేము గ్రాడ్యుటీ అంటే కోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్, మినీ వర్కర్గా మెయిన్ వర్కర్గా చేయాలని చెప్పేసి ఇంకొక డిమాండు, ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి అర్హులైన ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలి, మినీ వర్కర్లుగా మెయిన్ వర్కర్లుగా అమలు చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లు మేము చేస్తున్నాము. ఈరోజు మేము సమ్మెలో ఉంటున్నామని చెప్పేసి మా ప్లేస్లోకి ఆశా వర్కర్లకి, తర్వాత వచ్చేసి వీళ్ళు విలేజ్ సెక్రటరీలకి, ఎండిఓలకి, కమిషనర్ గారికి అప్పగిస్తున్నారు. మీరు కన్నా స్కూల్ ఓపెన్ చేయకపోతే మీ స్కూల్ బీగాలు పగలగొట్టైనా కూడా మేము వేరే వాళ్ళకి అమలు చేస్తామంటున్నారు. దయచేసి ఇలాంటి పనులు ఇదే చేసినామంటే వాళ్ళ మీద కూడా మేము నిరసన కార్యక్రమం చేస్తాము. దయచేసి ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వము మాకు ఎటువంటి కూడా వీళ్ళు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి మాకు ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు. ఇంతకుముందు ఢిల్లీలో కానీ విజయవాడలో కానీ ధర్నాలు చేసినాము. మా నాయకులకు చర్చల్లో పిలిచినారే కానీ వాళ్ళు ఎటువంటి సమస్యలు మనకు పరిష్కరించలేదు. ఈరోజు బెబ్బుల్లి ఎమ్మెల్యే గారు మేము నిరసనగా ఇక్కడ సమ్మెలో పాల్గొంటుంటే బలిసి రోడ్లో పడినారంటున్నారు. మా జీతం 11,500 అయితే మేము బలిసి రోడ్లోకి ఎందుకు పట్టినాం? అతనికి ఈరోజు 1.5 లక్ష ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తిని వాళ్ళు బలిసి బయటపడి తిరుగుతున్నారా? మేము తిరుగుతున్నామా? అతని మీద కూడా మేము ఇట్లాంటి నిరసన కార్యక్రమం చేస్తాము. అతను క్షమాపణ అడిగేంత వరకు కూడా మేము అతని మీద ఇలాగనే అతను 3 రోజులైంది. అంటే నిన్నటి నుంచి అధికారులు అంగన్వాడీలను బెదిరించే పని చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల వాలంటీర్లని, అలాగే మహిళా పోలీసుల్ని, డ్వాక్రా మహిళా సంఘాల గ్రూపుల్ని రెచ్చగొట్టి అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లో చొరబడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు అడిగితే తాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికేదో మీరు వాలంటీర్లు పెట్టుకొని సెంటర్లు పోయి పగలగొట్టి దొంగతనంగా అంగన్వాడీ సెంటర్లో చొరబడేంత అవసరం ప్రభుత్వానికి లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మాతో మాట్లాడండి. సమస్యల పరిష్కారానికి మీరు పని చేయకుండా బలవంతంగా అంగన్వాడీ బీగాలు పగలగొట్టి మేము పని చేస్తామంటే చేయండి, మాకు అభ్యంతరం లేదు. భవిష్యత్ రేపు రాబోయే రోజుల్లో అంగన్వాడీ సెంటర్లో ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఇప్పుడు ఎవరైతే అంగన్వాడీ సెంటర్లో చొరబడుతూ ఉన్నారో వాలంటీర్లు కానీ, మహిళా సంఘాల వాళ్ళు కానీ, లేదా అధికారులు కానీ వాళ్ళే తీసుకోవాలి. ఈ రోజుతో రేపుతో అయిపోయే పని కాదు అంగన్వాడీ పని అంటే. గత 30 సంవత్సరాల నుంచి 75 రూపాయల జీతం నుంచి పనిచేసిన అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. పేదలకి సేవలు అందించే ఈ రంగంలో కీలకంగా పనిచేసిన అంగన్వాడీల పని ఏదో ఈ 2 రోజులు సమ్మె చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు మీరు వాళ్ళ ట్రాప్లో పడి ప్రభుత్వం మాటలకి మీరు రకంగా దానికి లోబడి మీరు అంగన్వాడీ సెంటర్లో చొరబడి బలవంతంగా మేము తాళాలు తీసుకుంటామంటే మాకు పోయేదేం లేదు. అయితే ఈ ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం, భయపడించి బెదిరించి తాళాలు పాల్గొట్టేంత మాత్రాన్ని సమ్మె వెనక్కిపోతుందని మీరు అనుకోవద్దండి. రాబోయే రోజులు ఈ సమ్మె కొనసాగుతుంది. నిజంగా ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ సేవలు ప్రజలకు అందాలని ఉంటే వెంటనే అంగన్వాడీ యూనియన్తో చర్చించండి. న్యాయమైన సమస్యలు ఏవైతే ప్రధానమైనవి జీతం కానీ గ్రాట్యుటీ కానీ ఉందో వాటి పరిష్కారం చూపండి. వెంటనే మేమే సమ్మెలేకపోతాం, మేమే అంగన్వాడీ సెంటర్లు తెరుస్తాం. మీరు దొంగలాగపోయి అంగన్వాడీ తాళాలు పాల్గొట్టి సెంటర్లే పోవడం ఏంది? అందుకనే ఈ చర్యలను మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి అంగన్వాడీ సమ్మె విరమింపజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.